హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణి సురేష్ ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే కారా బూందీ ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా అయితే చెప్పేసాను. ఒకసారి చూసేసేయండి. మీకు కావాల్సినంత అయితే శనగపిండి అయితే జల్లించుకొని పెట్టుకునేసండి. అలాగే కొద్దిగా బియ్యం పిండి, చాలా కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడా వేసేసుకోవాలి. వంట సోడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా బాగా ఉంటలు లేకుండా బాగా స్మూత్గా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో మీకు చూపిస్తున్నట్లు ఇంత జారుడుగా ఉండాలి. మరీ తిక్కుగాను ఉండకూడదు, అలాగని చెప్పి ఎక్కువ వాటర్గాను ఉండకూడదు. ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. కారా బూందీకి చాలా అంటే చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో తినడానికి. అలాగే ఇక్కడ వచ్చి నేను కడాయి పెట్టుకునేసి ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోండి. ఎందుకంటే అట్లా వెడల్పుగా ఉన్నట్లయితే బూందీ బాగా వేగుతుంది. తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. క్రంచీగా మంచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చేసినట్లయితే నా దగ్గర వచ్చేసి బూందీ గరిటె ఏం లేదండి. ఇలాగ ఇంట్లో ఉన్న గరిటె ఒకటి చిన్నది తీసుకొనేసి కొద్దిగా వేసుకొని ఇట్లా మొత్తం కడాయి మొత్తం పడేటట్లు కొంచెం కొద్దిగా అట్లా కలుపుకుంటూ బూందీని అయితే వేయించుకునేసాను. అక్కడ వచ్చి వీడియో కొంచెం డిలీట్ అయినట్లుంది, అది చూసుకోలేదు నేను మీకు సెకండ్ టైం బాగా నీట్గా చూపిస్తాను ఎట్లా అనేది మనం బూందీ వేసుకోవాలనేది. అలా చూడండి, కొద్దిగా లేట్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది, కానీ ఓపికగా చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి ఇట్లా చూడండి, ఇట్లా ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మరి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బూందీ అంతా మాడిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అట్లా పట్టుకుంటే పట్టని సౌండ్ వచ్చి అట్లా కారా బూందీ కూడా మంచిగా బాగా ఫ్రై అయిపోవాలి. ఇట్లా చూడండి, కొద్దిగా మీకు కలర్ ఎక్కువ కావాలనుకుంటే మనం ఫస్ట్ పిండి మిక్స్ చేసుకుంటాం కదా, అక్కడ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కలర్ ఏం యాడ్ చేసుకోలేదు, నాకు ఆ శనగపిండి కలరే సరిపోతుందనేసి నేనైతే ఏం యాడ్ చేసుకోలేదు. మీకు మిక్చర్ అనేది కొద్ది కలర్గా కావాలనిపించుకుంటే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, సెకండ్ టైము ఇలాగ కొద్దిగా వేసుకోండి. మొత్తం కడాయి మొత్తం పడేటట్లు చూసుకోండి. ఒకేసారి వేసేసుకున్నారంటే అలా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఒకే దగ్గర ముద్దగా పడిపోతుంది. అట్లా గరిటెను కింద గరిటె అట్లా తిప్పుకుంటూ కడాయి మొత్తం పడేటట్లు చూసుకోండి. చూడండి, బూందీ అట్లా పడతానే పడి పొంగి పైకి వచ్చేసేవాళ్ళు. ఆ హీట్ ఉంటే సరిపోతుంది ఆయిల్, మరి ఓవర్ హీట్ కూడా పెట్టుకోవద్దండి ఆయిల్. ఇట్లా కొద్దిగా వేసుకుంటూ నీట్గా చాలా టైం పడుతుంది. ఒక 2 గ్లాసు తీసుకున్నానంత ఆ రోజు శనగపిండి, ఆల్మోస్ట్ నాకు ఒక ½ అన్ అవర్ దాకా పట్టింది. అదే పెద్ద కడాయి పెట్టుకొని బూందీ గరిటెతో వేసుకున్నామంటే తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇట్లా లేట్ అవుతుంది, పర్వాలేదు. స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అంతా చేసేసాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా వెల్లుల్లి కూడా ఫ్రై వేసుకునేసాను. అదంతా మీకు చూపించలేదు, వీడియో లెంతీ అవుతుంది అనేసి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేశాను నేను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.